ఎందుకంటే దేవుని మనసు ఎరిగిన వారు ఆయనకి విధేయులుగా కనిపిస్తారు. ఆ మనస్సులో ఉన్నటువంటి మాటల ముందు మనం తెలుసుకోవాలి. దేవుని మనసు ఎరగడం అంటే దేవుని మనసులో ఉన్నటువంటి మాటల ముందు మనం తెలుసుకునే వారంగా ఉండాలి. అందులో అంటే అన్నీ కాకపోయినా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి 2 ఆజ్ఞల్లో నుంచి ఒక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్నటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే, దేవునితో మన బంధం బలపడాలి అని అంటే ముందు ఈ ఆజ్ఞ మన హృదయంలో స్థిరపడాలి. ఏది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినటువంటి ఆజ్ఞ మన హృదయాల్లో స్థిరపడాలి. ఈ 2వ ఆజ్ఞ స్థిరపడినప్పుడే మొదటి ఆజ్ఞ అయినటువంటి దేవుని ప్రేమకు మనం అర్హులం అవుతాం. లేదనుకోండి, ఒక మాట ఉంటుంది, ఎదురుగా ఉన్నటువంటి సహోదరుణ్ణి మనం ప్రేమించినప్పుడు మరి కనిపించినటువంటి దేవునికి మన ప్రేమను మనం ఎలా ఇవ్వగలం? కాబట్టి 2వ ఆజ్ఞ అనేటువంటి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞను ముందు మన మనస్సులో స్థిరపరచుకుంటే దేవుని ప్రేమకు మనం అందరం కూడా అర్హులం అవుతాం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రేమలో ఒక విషయం, యేసు ప్రభువు వారి బోధల్లో మత్తయి సువార్తలో ఆయన బోధ చేస్తున్నటువంటి సందర్భంలో 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం దగ్గర యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అనేటువంటి మాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. జస్ట్ అయితే ఇప్పుడు మనం కనికరం అనేటువంటి ఆలోచన, అసలు ఏంటి కనికరం? కనికరం అనేటువంటి దాన్ని ఎలా కలిగి ఉండాలి, ఎవరి పట్ల కలిగి ఉండాలి, ఎందుకు కలిగి ఉండాలి అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కనికరం అనేటువంటిది యేసుప్రభు మాటలో నుంచి బయటకు వచ్చిందే. ఇది 2 విధాలుగా ఈ ఉద్దేశాన్ని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఒకటేంటి అని అంటే ఆధ్యాత్మికమైన కనికరం. ఆధ్యాత్మికమైన కనికరం. యోధా పత్రిక రాస్తున్న సందర్భంలో ఒక మాట చెప్తాడు. యోధా పత్రిక రాస్తూ, యోధా పత్రిక 22వ వచనం 23, 22 పక్కన ఉన్నాయి కదా. 22వ వచనం దగ్గర ఆయన ఏమంటాడంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి అన్నాడు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అన్నాడు. ఇది ఫస్ట్ది అన్నమాట. కనికరాల్లో మొదటిది ఏంటంటే ఆధ్యాత్మికమైన కనికరం. అంటే ఒక వ్యక్తి ఆ అల్ప విశ్వాసంతో, ఎలాగండి, అల్ప విశ్వాసంతో కొట్టుమెట్లు ఆడుతుంటాడు అనమాట. ఇటు దేవుడిని నమ్మినోడు అటు లోకంలో తిరిగేవాడు, ఇటు దేవుడిని నమ్ముతాడు అటు లోకాన్నే నమ్ముతాడు. ఇటు దేవుడు ఏం చెప్పినా చేస్తాడు, అటు లోకం ఏమైనా చేస్తాడు. ఎదుటో కట్టు నాకు పని అవ్వాలి కదా అనుకుంటాడు, ఇటో కట్టు పని అవ్వాలనుకుంటాడు. వీళ్ళు ఏంటి అని అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసపు స్థాయి కలిగి లేరు. దేవుని పట్ల సరైనటువంటి అవగాహన వారికి లేదు. లేని కారణాన్ని బట్టి ఏం చేస్తారంటే అయితే ఇటు అవుతుంది లేకపోతే అటు అవుతుంది అనుకుంటారు. ఇలాగా ఇటు లోకం వైపును మరియు ఇటు దేవుని వైపును 2 వైపులా ఆలోచన కలిగి ఉన్నవారు ఎవరు అనంటే అల్ప విశ్వాసులు అన్నమాట. ఇటు దేవుని పట్ల ఉంటారు, అటు లోకంలోనూ కలిసిపోతుంటారు. ఇలాంటి అల్ప విశ్వాసులకి ఎక్కువ ఏముంటుందంటే సందేహం. ఏముంటుందండి? సందేహం. అవుతుందా అవదా, జరుగుతుందా జరగదా, సాధించగలనా సాధించలేనా, ఇలాంటి సందేహం అన్నమాట. ఇప్పుడు దేవుడు అన్నారు, దేవుడి దగ్గరికి వస్తే ఏంటి అసలు నిజమేనా, పరలోకం వస్తుందా, ఈ లోకంలో ఇలా బ్రతికెత్తే సరిపోద్దంటవా, ఇలాగా ఒక నిర్ణయం, ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి రాలేక సందేహాత్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారనమాట చాలామంది. అలాంటి వారి పట్ల చూపే కనికరం ఇది ఆధ్యాత్మికమైన కనికరం అనమాట. వీళ్ళకి తెలియక అలాగా అంటే అటు ఇటు ఎవరు చెప్పినా నమ్మేసేవారిగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళపైన చూపే కనికరం ఒకటే. వాళ్ళని దేవుని పక్షంగా లాక్కు రావడానికి అంటే విశ్వాసులుగా మార్చడానికి చూపే కనికరం అన్నమాట. రక్షణలో వాళ్ళని బలపరచడానికి చూపే కనికరం అన్నమాట.
కనికరం చూపే వాళ్ళను మనం ఏ ఉద్దేశంతో చూస్తాం? ద్వేషంతో చూస్తామా, ప్రేమతో చూస్తామా? కనికరంతో చూసేవాళ్ళని ప్రేమతోటే చూస్తాం. ఇటు ఉంటున్నాడు అటు ఉంటున్నాడు అన్నవాళ్ళు మనం తొందరగా దేశించేస్తాం తొందరగా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాగా సందేహాత్మకమైన జీవితం కలిగి ఉన్న వారి పైన నువ్వు కనికరాన్ని చూపాలి. అంటే వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళని ప్రేమిస్తేనే వాళ్ళకి స్థిరమైన మార్గం గురించి నువ్వు బలంగా చెప్పగలవు లేదా నేర్పగలవు. నువ్వు ప్రేమించలేదనుకో, కనికరాన్ని చూపలేవు. కనికరాన్ని చూపకపోతే వాళ్ళని వదిలేస్తావు. దేవుడు ఏమంటాడంటే, కనికరం చూపు సందేహంగా ఉన్నవారిని. వాళ్ళ పట్ల కనికరం చూపి అగ్నిలో నుండి లాగు. ఎందుకని? ఇటు అటు రెండు వైపులో అడుగేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్నిలోనికి వెళ్తాడు. వాడు అగ్నిలోనికి పోకుండా వారిని లాగాలి అంటే నువ్వు కనికరాన్ని చూపాలి వాళ్ళకి. ఆ కనికరాన్ని చూపాలంటే వాళ్ళని ప్రేమించాలి. ఇదే ఆజ్ఞ అనమాట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ఆధ్యాత్మికమైన ధోరణి కనికరంలో. అయితే ఈ దినాన్ని మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ లోకంలో కనిపించేటువంటి లిటరల్గా లేదా భౌతికంగా మన కంటికి కనిపించే కనికరం, కంటికి కనిపించేటువంటి కనికరం గురించి అనమాట. భౌతికంగా మనం చూపే కనికరం ఏంటి, మనం కనుపరచగలిగే కనికరం ఏంటి, అది మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నాడు యేసుప్రభు వారు 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడంటే, కనికరము చూపువారు ధన్యులు, వారు కనికరము పొందుతురు అన్నాడు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు నుంచి బోధన తీసుకున్నటువంటి పౌలు భక్తుడు, అలాగే అతని కన్నా అంటే పౌలు గారి కన్నా ముందు బోధ తీసుకున్న వ్యక్తి పేతురు భక్తుడు ఉన్నారు కదా. పౌలు కన్నా ముందు బోధ తీసుకున్న వాళ్ళు ఎవరు? పేతురు గారు. తర్వాత బోధ తీసుకున్న వ్యక్తి పౌలు గారు. సరే, పేతురు గారు సమయంలో వారి సమకాలికులైనటువంటి 12 మంది కూడా ఉన్నారు. యేసుక్రీస్తు దగ్గర బోధ తీసుకున్న వాళ్ళు అపోస్తలులు 12 మంది కూడా. వాళ్ళ నుంచి వచ్చినటువంటి మాట ఏంటో ఒకసారి గమనిద్దాం. యేసు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, కనికరం చూపేవాళ్ళు ధన్యులు, వారు కనికరం పొందుతురు అనేటువంటి మాటను చూసాం. అలాగే యేసు ప్రభు దగ్గర నుంచి బోధ తీసుకున్నటువంటి పౌలు, అపోస్తలున్నటువంటి పేతురు, పౌలు, వీళ్ళ యొక్క సంభాషణ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం దేవుని గ్రంథంలో నుంచి. గలతీయులు రాసిన పత్రికలో నుంచి, గలతీయులు రాసిన పత్రిక, ఇక్కడ పేతురు భక్తుడు పౌలు భక్తుడితో మాట్లాడుతున్నాడు. అంటే పేతురు మరియు మిగిలిన అపోస్తలులు కూడా అందులో ఇమిడి ఉంటారు. చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయంలో 10వ వచనం దగ్గర, 2వ అధ్యాయం 10వ వచనం దగ్గర ఏమంటారంటే, మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, అపోస్తులు ఒక టీం ఉంది, పౌలు గారు టీం ఉంది. అపోస్తులు ఎవరో 12 మంది, పేతురు గారు, యోహాన్ గారు, మిగిలినటువంటి వారు అందరూ. ఇంకొకరు ఎవరో అనంటే పౌలు గారు, బర్నబా గారు, వీళ్ళనమాట. ఓ పక్క అపోస్తులు 12 మంది, ఇంకొక పక్క పౌలు, బర్నబా, ఇంక వాళ్ళతో ఉన్నవాళ్ళు ఓ పక్క ఉన్నారు. అక్కడ ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఏంటంటే, పౌలు పేతురు ఎదురుపడినప్పుడు ఆ యెరూషలేములో కలుసుకున్నప్పుడు పేతురు పౌలుతోటి మాట్లాడతాడు. ఎందుకంటే పేతురు కొంచెం పెద్ద ఆయన కాబట్టి, వయసులోనూ పెద్ద ఆయన కాబట్టి పౌలుతో చెప్తున్నాడు అనమాట. సరే, మేమేమో అపోస్తులుగా ఉన్నటువంటి మేమేమో యూదులైన వారందరికీ లేదా ఇశ్రాయేలీయులైన వారందరికీ దేవుని మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు. ఎవరినే? అపోస్తుల్ని. ఎవరికి అనంటే ఇశ్రాయేలు ప్రజలకు. అపోస్తులు 12 మందిని ఇశ్రాయేలు ప్రజలకు బోధ చేయడానికి ఎన్నుకున్నాడు. పౌలు నిన్ను, ఈ బర్నబాని, మిమ్మల్ని దేనికి ఎన్నుకున్నాడు అని అంటే అన్యజనులకు బోధ చేయడానికి ఎన్నుకున్నాడు. దేవుడే ఎన్నుకున్నాడు. మీరు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేయగలిగితే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయాన్ని ఒకసారి ఓపెన్ చేయగలిగితే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో ప్రారంభపు వచ్చిన భాగాలను చూస్తున్నాను నేను. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమోయోను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి.
వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అన్నాడు. ఇక్కడ అంతియొకయ, ఇది పెద్ద అంతియొకయ అనమాట. ఈ అంతియొకయలో వీళ్ళందరూ ఉన్నారట. వీళ్ళందరూ ఉన్నప్పుడు 2వ వచనంలో వారందరూ సేవించుండగా పరిశుద్ధాత్మ అని గీత పెట్టాడు. అంటే ఆయన మాట్లాడుతున్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరుషుడిని వారితోటి చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు, సాగనంపారు. ఎవరినేనంటే పౌలుని, బర్నబాని. పౌలు, బర్నబా సేవకులు కాకముందే సేవకులు ఎవరనంటే పేతురు, యోహాను, ఆంద్రేయ, వీళ్ళందరూ 12 మంది అపోస్తులు. పౌలు, బర్నబా సేవకులు కాకముందే వాళ్ళు సేవకులు. అయితే ఈ 12 మంది ఎవరికి సేవ చేస్తున్నారు, ఎవరికి బోధ చేస్తున్నారు అని అంటే ఇశ్రాయేలు సమూహానికి మాత్రమే చేస్తున్నారు. ఆ టైంలో పౌల్ని, బర్నబాని దేవుడు ఎన్నుకుని వీరిని అన్యజనులకు ఇచ్చాడు. ఇలాగ జరుగుతున్నటువంటి తరుణంలో ఒకనొక సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడ్డారనమాట. ఎవరెవరనో అపోస్తులు, పౌలు, బర్నబా ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏం జరిగింది అన్న సమాచారాన్నే ఇక్కడ పౌలు గలతీ సంఘంతో మాట్లాడుతున్న సందర్భంలో వివరిస్తున్నాడు అనమాట. 2వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 7వ వచనంలో, అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉంటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులగుటకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అనగా ఇశ్రాయేలీయులకును అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు చూచినగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అన్నాడు. అంటే జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా చెప్పాడు ఇక్కడ. నేను ఎక్కువ చదివినా ఇప్పుడు మీకు చెప్తాను విషయం ఏంటన్నదని. ఒకనొక సందర్భంలో ఈ టీం కంటే 12 మంది టీంకి వీళ్ళిద్దరూ ఎదురుపడాల్సిన పరిస్థితులు ఎదురైనాయి. యెరూషలేములో ఎదురుపడినప్పుడు అపోస్తలున్నటువంటి పౌలుకి మరియు బర్నబాకి ఉన్నటువంటి ఆ జ్ఞాన పరిధులను గమనించినటువంటి అపోస్తులు 12 మంది కూడా ఏమన్నారనంటే, సున్నతి పొందినటువంటి వారికి అనగా ఇశ్రాయేలీయులకి మేము బోధకులము, సున్నతి పొందని వారికి అనగా అన్యజనులకు మీరు బోధకులు, మీరు అనగా పౌలు, బర్నబా అని వారికి కుడి చేతినిచ్చారట, షేక్ హ్యాండ్ ఇచ్చారు. మీ పని మీరు సఫలం చేయండి, మా పని మేము సఫలం చేస్తాం అని చెప్పి అప్పుడు పేతురు పౌలుతో అన్న మాట. పేతురు ఈ సందర్భం జరిగినప్పుడు చివరిలో అన్ని మాటలు అయిపోయాయి. ఓకే, మీరు అన్యజనులకు సేవ చేయండి, మేము వీళ్ళకి సేవ చేస్తాం, ఓకే అని అన్ని మాటలు అయిపోయి చివరిలో పేతురు పౌలుతో అంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే అదే 10వ వచనం. మేము అనగా పౌలు, బర్నబా. మేము అనే మాటలో పౌలు, బర్నబా ఉన్నారు. మేము భేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరారు. మీరు అలా చేయండి అని దేని మీద మాకు ఆర్డర్ వేయడానికి వాళ్ళకి అంత అధికారం లేదు. కానీ వాళ్ళు మమ్మల్ని కోరింది ఒకటే. ఏం కోరారు? భేదలను జ్ఞాపకము చేసుకోండి, భేదలను జ్ఞాపకము చేసుకోండి. ఏంటి జ్ఞాపకం చేసుకోవడం? భేదలను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? అది మాకు కూడా ఇష్టమే అన్నాడు అక్కడ పౌలు. ఎవరు భేదలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి మనం. అమ్మ ఇక్కడ వెనకాల చైర్లు ఉన్నాయి, వెనకాల రోలు ఉండిపోయి చైర్లు, వాటి మీద కూర్చోండి. అలాగే రాజకుమార్ సార్ వెనకాల భేదలు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఒకసారి మనం ఆలోచన చేయాలి. రోమపత్రిక భేదలను జ్ఞాపకం చేసుకోవడం ఏంటో మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. రోమీలకు పత్రిక రాసిన సందర్భంలో పౌలు మహనీయుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని ఇక్కడ మనకు చెప్తారు. ఆయన 15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయం
రోమపత్రిక 15వ అధ్యాయం రోమపత్రిక మొదటి నుంచి నేను చదువుతున్నాను. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక, ఇక్కడ ఇందాక పేతురు చెప్పాడు కదా పౌలుతోటి, ఏమని? బీదలను జ్ఞాపకం చేసుకోండి అని కోరారట. సువార్త దేవుడిచ్చాడు, నీకు అధికారం చేసుకో. సువార్త మాకు దేవుడిచ్చాడు, అధికారం చేస్తున్నాం, అందరికీ దేవుడిచ్చాడు. నువ్వు అన్యజనులు చేస్తున్నావు, మేము ఇశ్రాయేలీయులు చేస్తున్నాం, ఓకే, ఇంతవరకు ఓకే. అయితే మా కోరిక ఒకటి ఉంది, ఇంకా పెద్దగా అడుగుతున్నాడు అనమాట. ఎవరు? పేతురు అడుగుతున్నాడు, తన వయసులోనూ పెద్ద, అలాగే సీనియర్. ఆ పెద్దగా అడుగుతున్నాడు ఏంటి అంటే, బీదలను జ్ఞాపకం చేసుకో. ఎవరు బీదలు, ఏంటి పరిస్థితి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడిన పౌలు చెప్తున్నాడు ఇక్కడ 15వ అధ్యాయంలో, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక అన్నాడు. అంటే చూడండి, ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం ఎవరిని పీల్చుకుంటుంటామండి? మనం ఎవరిని పీల్చుకుంటాం? అసలు మన రేంజ్ చూసుకుని, అన్ని పరిస్థితులు కాదు కానీ కొన్ని పరిస్థితుల్లో మన రేంజ్ చూసుకుని ఏరుతాం, ఏరి అలా పిలుచుకుంటాం. అదే వీధిలో అడుక్కుని బొచ్చెట్టుకుని వచ్చాడానికి ఎవడన్నా అండ్ లోపలికే రాని. అంటే మన దగ్గర జరగకపోవచ్చు కానీ కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి. లోపలికి వెళ్ళాలంటే వాడి దగ్గర కార్డు ఉండాలి, ఇన్విటేషన్ కార్డు ఉండాలి. అది లేకపోతే లోపలికి ఎంట్రన్స్ ఉండదు. వాళ్ళకి వాళ్ళే ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరి లేనోడి పరిస్థితి ఏంటి? దేవుడు ఎందుకు వచ్చాడు భూమి మీదకి అని అంటే, ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఏమీ లేదన్నవాడిని నేనున్నానని ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఏమీ లేదనుకునేవాడికి నేనున్నాననే ధైర్యాన్ని ఆయనకి ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు. ఆయన నేర్పింది కూడా అదే. మన సువార్తలండి మనం గమనించినప్పుడు యేసుప్రభు వారు ఒక సున్నితమైన విషయాన్ని చెప్తారు. ఏంటనంటే, నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, ఫంక్షన్కి ఎవరిని పిలుస్తావు? ఎవరు పెడతాడో అని చూసి పిలుస్తావు కదా, అలా పిలకు. నువ్వు పెట్టింది తిరిగి పెట్టలేని వాడిని పిలు అన్నాడండి. ఏంటంట? వాడు బేదోడంటే. ఎవరు బేదోడు? నువ్వు పెట్టింది తిరిగి పెట్టలేని వాడు బేదోడు. నేను 100 రూపాయలు వేసాను, దానికి ఒక 50 వేసి 150 పెట్టగలను అని పిలుస్తాం మనం. ఈయనకి ఆగేసినా అరువు తినేసిపోతాడు రా బాబు అన్నవాడిని మనం పిల్లనాక 10 సార్లు ఆలోచిస్తాం. కానీ ఇక్కడే ప్రభువులో గొప్పతనం కనపడుతుంది మనకి. నువ్వు పిలుస్తున్నావే, వాడు నీకు తిరిగి పెట్టలేడక, అలాంటి వాడిని పిలు. వాడికి పెట్టు, వాడు నీకు పెట్టకూడదు, పెట్టలేడు అలాంటి వాడిని పిలు. మరి నాకు ఎలా ప్రభువా అని అంటావేమో. నీకు నేను బాకీ అన్నాడండి. ఎవరు బాకీ అట? దేవుడు బాకీ అట. నేను ఎప్పుడైతే బేదవాడికి పెట్టానో ఈ బేదోడు తినేసిపోతాడు. కానీ బాకీ పడేది ఎవరో? అది ఆయన చెప్పిన మాట. ఎంతమందికి అర్థమవుతుంది మనకి ఇది? అపోస్తలుకి అర్థమైంది కాబట్టి అన్నీ మొత్తం వాళ్ళ మాటలన్నీ అయిపోయాయి. కానీ చివరిలో మాట్లాడుకున్న విషయం ఏంటంటే, బేదలను జ్ఞాపకం చేసుకో అని కోరాడట. ఎందుకంటే ఆ కోరిక వెనకాల దేవుడు ఉన్నాడు. బేదలను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నావో వాడు నీకు ఏమివ్వడో, తినేసిపోతాడు, తీసుకుని పోతాడు. కానీ నువ్వు పెట్టిన దానికి, నువ్వు ఇచ్చిన దానికి నీకు బాకీ పడే వ్యక్తి ఎవరంటే దేవుడు. ఎవరో? దేవుడు బాకీ పడుతున్నాడు. దేవుడికి అప్పు ఇవ్వగలమా? వాక్యం చదువుతాం కదా, బేదలను కనికరించేవాడు యెహోవాకే అప్ప. అవును, యెహోవాకు అప్పు ఇచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి. ఎలా? బేదలను. ఇది మనకు అర్థం కావాలి. మనం చిల్లర లేదు అంటుంటాం, ఉండొచ్చుకుని అనకూడదు. కొంతమంది అండి అనవసరంగా అడిగేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి ఇవ్వకూడదులే. నేను ఎక్కువ ఆలోచిస్తాను ఏంటంటే, సమయోచితంగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు సహాయం కూడా సమయోచితంగా చెయ్యాలి. నేను ఆలోచించే చేస్తాను. నేను చేసినప్పుడు అది వచ్చింది నిజంగా. అంటే దేవుని సేవ చేస్తున్నప్పుడు కుటుంబం వదిలేయడం ఏంటి? అది నేను అన్యాయం చేస్తున్నాడు ఎవరికన్నా. కానీ పరిస్థితులు అలాగే వస్తాయి. కానీ ప్రభు వదిలిపెట్టడు అనే నమ్మకం అతనికి ఇచ్చాడు కదా దేవుడు. అతనికి దేవుడు అందరూ వదిలేసారు ఎలా అనుకోకుండా, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఇచ్చాడు దేవుడు. అక్కడ మన గొప్పతనం ఏమీ లేదు, దేవుడు నిర్ణయం అంతే. అది దేవుడు ఆ ధైర్యాన్ని అక్కడ ఇచ్చాడు.
మనం ఆ అట్టహాసానికి కాదు చేసేది. దేవుడు ఇక్కడ చెప్పింది ఏంటంటే, నీకు రాదు అనుకున్నప్పుడే పెట్టు, నేను నీకు బాకీ అన్నాడు దేవుడు. ఇప్పుడు మనకి ఎవరన్నా బాకీ ఉన్నారనుకోండి, అర్థం కాడని చెప్తున్నాను ఈ విషయం. నాకు రాజ్ కుమార్ బాకీ ఉన్నాడు అనుకోండి, నాకు అవసరం వచ్చింది, నాకు రేపు ఏదో అవసరం, రాజ్ కుమార్ డబ్బులు అంటే ఇవ్వలేడు అతను. వెంటనే ఎక్కడి నుంచి ఇవ్వగలడా? ఇవ్వలేడు. దేవుడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఎందుకని? రాజ్ కుమార్ లాంటి మనిషి కాదు దేవుడు. మన మనిషి మనకు అప్పే ఉన్నాడు, కానీ అవసరానికి ఇవ్వలేడు, అతని దగ్గర ఉండలేక. కానీ దేవుడు అవసరానికి ఇచ్చేయగలడు. నాకు బాకీ కదా రా అన్న వెంటనే ఇదిగో తీర్చేసుకో అనగలడు. అలాగా దేవుడికి అప్పిచ్చే కార్యక్రమం దేవుడు ఇచ్చాడు మనకి, కానీ మనం చెయ్యం. ఒక విషయం ఈ పాఠంని ముగించేటప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. ఇక్కడ చదువుదాం, 15వ అధ్యాయంలో చదువుదాం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై అంటే వాళ్ళ యొక్క స్థితిని మనం భరించాలి. ఒక దౌర్బల్యమైనటువంటి స్థితిని ఉన్న వ్యక్తిని చూసి అసహించుకోవడం కాదు, అయ్యో అని నీకు చేతనైనట్టు సహాయం చెయ్యి. కిందన తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. మళ్ళీ మరొకసారి చదువుతున్నాను. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు. నిన్ను నిందించువారు నిందను నా మీద వేయబడింది అన్నాడు. క్రీస్తు ఎవరి కొరకు వచ్చాడు? ఎవరికి ఆయన ఉపకారిగా నిలబడ్డాడు? ఒకసారి ఆలోచించుకోండి అంటున్నాడు అన్నమాట ఇక్కడ పౌలు గారు. మనకు కలిగి ఉందనుకో, కలిగి ఉన్న ఆ 10 మందే కలిసి ఎంజాయ్ చేయకండి. ఏమండి, దేవుడిని నమ్ముకోని వాళ్ళు, భక్తి లేని కొందరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యన పేపర్లో చూస్తున్నప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంతో ఖర్చు అవుద్ది కదా అని పెళ్ళిళ్ళు రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి చేసుకుని ఆ డబ్బులు ఇచ్చి పేదోళ్ళకి, మొన్న నేను పేపర్లో చదివాను, 90 ఇళ్ళు కట్టించండి ఒక అతను. వాళ్ళ కుమార్తె అంటే బాగా డబ్బు ఉన్నవాడు, ఆ పెళ్ళికి డబ్బులు దాచాడు, కోట్లలో దాచాడు, మరి లక్షల్లో దాచాడు మనకు తెలీదు. సింపుల్గా తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసి 90 ఇళ్ళు కట్టించాడు. నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించాడు 90 కుటుంబాలు. ఒకరోజు పెళ్లితో పోద్ది ఆ డబ్బు అంతా, కానీ 90 నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించాడు 90 కుటుంబాలకు. పేపర్లో వేశారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ అంటే కాదు, అన్యుడుకున్నటువంటి ఇంకితమైనటువంటి ఆ జ్ఞానం కూడా దేవుని వాక్యం వినే మనకు లేకపోతే, అంటే మనం 90 ఇళ్ళు కట్టించలేకపోవచ్చు, కనీసం 90 రూపాయలనా ఇవ్వగలిగే వారిగా ఉండాలి. ఎవరికంటే పేదలకు అవసరంలో ఉన్నవారికి, అనవసరం ఖర్చులకు కాదు. మనం 90 రూపాయలను ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ ఇచ్చేది ఆ వ్యక్తికి కాదు నేను ఇస్తుంది, దేవుడు చెప్పాడు నేను చేస్తున్నాను అంతే. నిరాశ్రయుడిని, బేదలను కనికర పడాల్సిన అవసరత నాకుంది. నేను ఎప్పుడైతే కనికరం చూపానో, నేను కనికరాన్ని, ఈ కనికరం కొంచెమే నేను చూపిన కనికరం, కానీ నేను పొందే కనికరం అనంతం. కొంచెం కనికరం నువ్వు కలిగి ఉంటే అనంత కనికరాన్ని మనం పొందే అవకాశం దేవుని నుంచి ఉంది. యేసు ప్రభు తన్ను తాను మెప్పించుకోనకి రాలేదు, తన్ను తాను బలపరుచుకోనకి రాలేదు, తన్ను తాను సంతోషపరచుకోనకి రాలేదు, ఎదుటి వారి కొరకు వచ్చాడు. అంతేనా? నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల. తన కోసం తాను ఏమీ చేసుకోలేదు. చూడండి, నేను అనేక పర్యాయాలు మీకు చెప్తుంటాను, యేసు ప్రభు జీవితంలో ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో సూచక్రియలు చేశాడు. చేయలేదా? తనకంటూ తాను ఏం చేసుకున్నాడు? తనకంటూ తానేమి చేటి ఎందరికో జీవితాలు ఇచ్చినాడు, తనకేమీ చేసుకోలేకపోయాడు. తనతో వస్తానన్నవాడు కూడా మాట అన్నాడు, నక్కలకే బొరియలైనా ఉన్నాయి, ఈ మనిషి కుమారుడు నివసించడానికే స్థలం కూడా లేదు. తనతో వస్తానన్నవాడికి అన్న మాట నా దగ్గర ఏమీ లేదు అంటున్నాడు.
కానీ సృష్టి అంతా ఆయిందే. అది అర్థం చేసుకోవాలి మనం. యేసు ప్రభు దగ్గర ఏమీ లేదు, కానీ సృష్టి అంతా ఆయిందే, మనకిచ్చేసాడు, మనకే ఇచ్చేసాడు. మరి ఆయన మాట వింటే రోమపత్రికలు అనుకుంటాడు, మాట అంటాడండి, అంటే మన కోసం మనల్ని ప్రేమించి దేవుడు తన కుమారుణ్ణే మనకి ఇచ్చేసాడు, ఇంకేమి ఇవ్వడానికి వెనుదీస్తాడు ఆయన అంటాడు. యేసు ప్రభువునే మనకి ఇచ్చేసాడు ప్రాణం, ఇంక నీకు ఏమి ఇవ్వడానికి ఆయన వెనకంజ వేస్తాడు? వెనకంజ వేసే దేవుడు కాదు. నువ్వు ఉండేటువంటి ఆలోచన ఒకసారి నువ్వు దాన్ని అప్డేట్ చేయి, దాన్ని కొంచెం నువ్వు బాగా స్టడీ చేయి. నువ్వు ఎలాగుంటున్నావు, నీ గుణం ఎలాగుంటుంది, ఇతరులను సంతోషపెట్టే క్రమంలో నువ్వేం చేయగలుగుతున్నావు ఒకసారి ఆలోచించు. మనల్ని మనమే ఒకసారి సెర్చ్ చేసుకోవాలి, మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకుంటే, స్వీయ పరిశీలన చేసుకోవాలి, మన మనసు ఏ స్టాండ్ మీద ఉంది అని. చూడండి, మీకు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల్లో ఒక ఆయన మనకు తెలుసు కదండి, ఎవరు? కొర్నేలి భక్తుడు మనకు తెలుసు, 10వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. ఈయన కొర్నేలి భక్తుడు 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ, 2వ వచనంలో, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఇది ఒక కోణం అయితే, ప్రజలకు బహు ధర్మములు చేయుచు అన్నాడు. ప్రజలకు బహు ధర్మము. ఈ కారణం ఏంటంటే కొర్నేలి అయినటువంటి ఆయనకి కలిగి ఉంది, ఆయనకి కలిగి ఉంది. కలిగి ఉన్న స్థితిని బట్టి ఆయన ఏం చేశాడంటే బహుధర్మములు చేశాడు. తిరిగి పొందుకునేవి కాదు కాబట్టి చేసిన ప్రతి ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని లెక్కలోకి వెళ్ళిపోయింది. అందుకే క్రింద చూడండి ఒకసారి 4వ వచనంలో ఏమంటాడో, అతడు తన దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత ఇలా మాట్లాడుతున్నాడు, నీ ప్రార్థనలను ఏంటంటే నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా. ఇప్పుడు కొర్నేలికి ఎవరు అప్పున్నారు? అక్కడికి వెళ్ళిపోయింది, ఆ చట్టాలకు వెళ్ళిపోయింది ఈయన చేసిన ధర్మం. ఇక్కడ ఎవరెవరు కొర్నేలికి తిరిగి, కానీ ఇవ్వాల్సిన ఆయన ఎవరో, అందుకే దూతను పంపించేశాడు, వెళ్ళు బాకీ పడిపోయి నేను కొర్నేలికి నేను బాకీ పడిపోయి నెల్లు అని పంపించాడు దూతనే. ఆయన చేసినటువంటి నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. దేవుడు దేన్ని గమనిస్తున్నాడు ఒకసారి మనం ఆలోచించాలి. భక్తి భక్తి బలపడాలి అని అంటే, భక్తి స్ట్రాంగ్గా నా భక్తిని నేను దేవునిలో చాలా స్ట్రాంగ్గా నేనున్నాను అనేటువంటి నమ్మకం నీకు కలగాలని అంటే దానికి తగిన జీవితం లోకంలో కనుపరచాలి. మనం దాన్ని తగిన జీవితం లోకంలో కనుపరిచేవారిగా ఉండాలి. అట్టి మనసును మనం పొందుకోవాలి అందరం కూడా. ఇక్కడ చూడండి, ఈ అధ్యాయానికి ముందున ఒక ఆమె కనపడతారు మనకి. ఆమె పేరు తబిత. ఏం పేరు అని అంటే 9వ అధ్యాయంలో 36వ వచనం దగ్గర తబిత అనేటువంటి ఈమెకు దొరక్క అనేటువంటి పేరు పెట్టారట. లేడీ అనేటువంటి అర్థం వస్తుంది. సరే, ఆమె ఏం జరిగిందంటే చనిపోయింది. ఆమెకు నీరసం వచ్చి చనిపోయింది అనమాట. ఆమెకు నీరసం వచ్చి చనిపోతే పేతురు గారు కౌరు పంపించారు. పేతురు గారు వస్తున్నారు, ద్వారకా దగ్గరికి వస్తున్నారు అనమాట. పేతురు గారు ద్వారకా దగ్గరికి వస్తుంటే అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో చూద్దాం ఒకసారి. 39వ వచనం చూద్దాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. మేడగది దగ్గర తీసుకుని వస్తున్నారు. అప్పుడు ఆయన వస్తున్నాడంట. వస్తుంటే ఏం జరిగిందనంటే విధవరాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఏడ్చుచు నిలిచిరి. ఎవరు ఎదుట? ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు? దోర్క బ్రతకాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? విధవరాండ్రులు. అంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడో వాళ్ళే. ఏమిచ్చింది దోర్క అని అంటే తన శక్తికి తగిన సాయం చేసింది అంతే. వాళ్ళు దోర్క డబ్బున్నది కాదు, ఎవరిలాగా కొర్నేలిలాగా. కానీ దోర్క కూడా ఏదో దేవుడు చిన్న శక్తి ఇచ్చాడు, కుట్టే జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆమె వస్త్రాలు తయారు చేసే జ్ఞానం దేవుడు ఆ దోర్కకి ఇచ్చి ఉండొచ్చు. దాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే విధవరాండ్రుల కొరకు అంగీలును వస్త్రాలు కుట్టిందట.
లేని వాళ్ళ కొరకు అంగీలు, అంటే వాళ్ళు వేసుకోవడానికి బట్టలు కుట్టిందంట. లేని వాళ్ళకి బట్టలు కుట్టినప్పుడు పేతురు వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె ఇచ్చిన సహాయం చూపిస్తున్నారు పేతురికి. ఇదిగో ఈ దోర్కా బ్రతికున్నప్పుడు చేసిన సాయం. మనం ఇందాక ఆలోచించిన దూరంలోకి వెళ్దాం. ఇదిగో మాకు చేసింది, తీర్చాల్సింది ఎవరో నువ్వే అని చెప్పడం అంతే. అక్కడ అలా చెప్పకపోయినా మనకు అదే అర్థం. మాకు సాయం చేసింది, ఇప్పుడు ఆ సాయానికి తగిన ఉపకారం చేయాల్సింది ఎవరనంటే దేవుడే. పేతురు వస్తుంటే అదే చూపించారు వాళ్ళు. ఇదిగో ఆ దోర్కా బ్రతికున్నప్పుడు ఏడుస్తూ చూపించారు. అంటే వాళ్ళు ఎంత ప్రేమను పెంచుకున్నారు అని అంటే ఆమె ఎంత తోడుగా నిలబడింది వాళ్ళకి, ఆ బీదలకి ఎంత తోడుగా నిలబడింది దోర్కా. తోడుగా నిలబడే విధానాన్ని బట్టి వాళ్ళందరూ ఆమె పైన ప్రేమను పెంచుకున్నారు. పేతురు వస్తుంటే ఆ పేతురుని వైపు చూసి వాళ్ళందరూ ఏడ్చారు. అక్కడ నిలబడిపోయారట. దోర్కా బ్రతకాలని కోరుకున్నారు. ఏం చేశాడు దేవుడు? తీర్చేశాడు బాకీ. దోర్కా చేసిన సాయానికి మళ్ళీ దోర్కాకి ఏమిచ్చాడు? మళ్ళీ ఊపిరిచ్చేశాడు, ప్రాణాన్ని మళ్ళీ ఇచ్చేశాడు. దేవుడు అదేనండి కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేది అదే. మత్తయి సువార్త 25వ అధ్యాయం కూడా ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో 40వ వచనం. 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు ఇలా మాట్లాడుతున్నాడంట. దేవుడు, రాజు అంటే ఇక్కడ దేవుడు అనమాట. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక, అందరికీ చేయలేను నేను, కనీసం ఒక్కరికైనా చేస్తున్నావు నువ్వు. ఎందరో పేదలు ఉన్నారు, అందరికీ నేను చేయలేకపోవచ్చు, నాకు అంత సామర్థ్యం లేదు, కనీసం ఒక్కరికైనా నువ్వు చేయగలుగుతున్నావా నీ ఓపికను బట్టి. దోర్కా కొర్నేలి అంత ధనవంతురాలు కాదు, కానీ కుట్టగలిగిన సామర్థ్యం ఉంది. కుట్టిన వస్త్రాలే కొందరికే ఇచ్చింది. నేనేం చేయగలను అనలేదు, చేయగలిగిందే చేసింది. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ, రాజు మాట్లాడుతూ అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో అల్పులైన అర్థం కాకుండా చేసే సహాయానికి దేవుడు అస్సలు ఆయన ఏ విధంగానూ స్పందించడు. అర్థవంతమైన సహాయానికి దేవుడు స్పందిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థవంతమైన సహాయం చేసేవారు కానీ ఉండాలి. మనం అర్థం లేని సహాయాలు చేసి అది ఒకటి పొడి సహాయం ఇది ఒకటి పొడి సహాయం అంటే నువ్వు పొడిచింది నీకే గుచ్చుకుంటావు. అర్థవంతమైన సహాయాన్ని దేవుడు స్వీకరిస్తాడు. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో. ఎవరికి చేశారట? రాజుకి చేశారంట. మన రాజు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే రాజుకి సహాయం చేసావు ఎప్పుడు అని అంటే వాళ్ళు అదే అడుగుతారు పైన. మేమా? నీకెప్పుడు చేసాం ప్రభువా, మీకెప్పుడు చేసాం? చేసే గుణం కూడా గొప్ప గుణం. చేసే మనసు దేవునికి ఇష్టమైన మనసు. ఆ మనసును చూసి వీళ్ళు అడిగే ప్రశ్నల దగ్గరికి వద్దాం. ఇక్కడ చాలా మంది అడిగారు, యేసు ప్రభుని ప్రశ్నలు అడిగారు, వాటి దగ్గరికి వద్దాం. మనసును ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు ఎలాంటి మనసు కోరుకుంటున్నాడో మన దగ్గర నుంచి అనేటువంటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రారంభం నుంచి నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. సహోదర ప్రేమ విషయంలో ఆ సహోదర ప్రేమ అనేది ఈరోజు ఉంచండి, రేపు తొంచండి, ఎల్లుండి ఉంచండి, అవతల ఎల్లుండి తొంచండి అని చెప్పట్లేదు దేవుడు. మనం ఏం చేస్తామండి? మా నాన్నగారు అప్పుడప్పుడు అంటారు, నచ్చితే నాకి చంపేస్తారంట, తర్వాత ఏంటండి తర్వాత రాదు నాకు, అక్కడ దాకా గుర్తుంది. నచ్చకపోతేనో కుడి చంపేస్తారా? కురికి. ఓకే, అయితే నచ్చితే నాకి చంపేస్తారు, నచ్చకపోతే కురికి చంపేస్తారు. రెండేట్లకి నోరే వాడుతున్నారు. అయితే నచ్చినప్పుడు నాకుతున్నారు, నచ్చినప్పుడు కొరికేస్తున్నారు. కొంచెం ప్రమాదం కదండి. అంటే విషం కక్కుతున్నారు. కొరికినప్పుడు పళ్ళలోంచి ఏమవుతుంది? విషం కక్కుతున్నారు. నచ్చకపోతే విషం కక్కుతారు, నచ్చితే నాకుతారు అనమాట. ప్రేమను చూపుతారు. కుక్కకి ఉంటాయి కదండి రెండు బుద్ధులను, అది ఇలా నాకుతుంది. నాకి ఒకసారి క్రాంతి కుమార్ని కరిచేసినట్టు కరిచేస్తుంది. అని కరిచేసింది అలాగే నాకి కరిచేస్తుంది. అందులోంచి ఏమవుతుంది? విషం వస్తుంది. అంటే నచ్చితేనేమో ప్రేమ చూపేవాళ్ళు, నచ్చకపోతే విషం ఎక్కేవాళ్ళు. క్రైస్తవుడు ఎలా ఉండొద్దు అంటున్నాడు.
మనుషులు ఎలానే ఉంటారు. మనుషులు ఎలా రెండు ధోరణులు కలిగి ఉంటారు, కానీ క్రీస్తుని కలిగిన వాడు రెండు ధోరణులు కలిగి ఉండడానికి లేదు. క్రీస్తు రెండు ధోరణులు ఎక్కడ కలిగి ఉన్నాడు? ఆయన ఒక్క ధోరణే కలిగి ఉన్నాడు. క్రీస్తు ఒక్క ధోరణే. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అన్నాడు. ఆయన ఈరోజు ఒకలాగా, రేపు ఇంకొకలాగా, ఎల్లుండి ఇంకొకలాగా మారిపోయేవాడు కాదట. నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ప్రభు. ఆ ప్రభు స్వారూప్యంలోనికి రావాల్సిన వాడు క్రైస్తవుడు. అంతేనా? ప్రభు స్వారూప్యంలోనికి రావాల్సిన వాడే క్రైస్తవుడు. అందుకే సంఘంలో కూర్చున్నావు, లేకపోతే వీధిలోనే ఉంది. నువ్వును సంఘంలో కూర్చున్నావు అంటే దానికి కారణం కర్మాగారానికి వచ్చావు. ఈ కర్మాగారంలో నువ్వు ఏం చేయబడుతున్నావు అంటే ఒక ఆకారం పొందడానికి ఇష్టపడి కూర్చున్నావు. ఆకారాన్ని పొందే ప్రాసెస్లో ఉన్నావు నువ్వు. ఏ ఆకారం? క్రీస్తు. క్రీస్తు మనస్సు అనే ఆకారం. క్రీస్తు మనస్సు అనే ఆకారం పొందడానికి మనం కూర్చున్నాం. ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. వాక్యమనే ఉదక స్నానం ద్వారా మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడుతున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు మనుషుల్లో ఉండకు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీడు. నిలువరముగా ఉండనీడు అంటే ఎప్పుడు ఒకలాగే ఉంచు. ఈరోజు ఒకలా ప్రేమించు, రేపు ఇంకోలా ప్రేమించు అననట్లేదు. వద్దు, అది ఎప్పుడు ఒకలాగే ఉంచు. కోపం వస్తే కోపానికి హక్కు, కోపానికి హక్కు. కోపాన్ని మనసులో ఉంచుకుని ప్రేమను నటించడం అది వేషధారితనం, దేవుడికి నచ్చని తనం అది. కోపానికి హక్కు. కోపం లోపల ప్రేమ నటించొద్దు. నటన మొదలు పెడితే ఇంకా జీవితాంతం నటించాల్సి వస్తుంది. చూడండి, ఒక అబద్ధం కప్పెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడు, ఒక అబద్ధాన్ని కప్పెట్టడానికి ఇంకొక అబద్ధం ఆడితే లైఫ్ అంతా ఇక అబద్ధమే అవుతుంది. ఎందుకంటే ఆ 2 అబద్ధాలు కప్పెట్టడానికి 4 అబద్ధాలు ఆడాలి. ఇప్పుడు ఈ 4 బయటపడిపోతేమో, ఏమో ఫస్ట్నే చెప్పేసిన బాగున్నామోరా అనుకుంటూ ఇంకా ఆడతానే కూర్చుంటావు. అదే ఫస్ట్ అబద్ధాన్నే బయట పెట్టేసావు అనుకో, ఇది అబద్ధం అండి అని అయిపోయింది. అక్కడితో ఇంకొక అబద్ధం ఆడే ప్రసక్తే లేదు. కాబట్టి నటన అనేది దేవుడికి నచ్చంది. ఈ వేషధారణ అనేటువంటిది వద్దు అన్నాడు దేవుడు. వేషధారులారా అన్నాడు. సొన్నం కొట్టినా సమాధులు లాంటి వాళ్ళు వేషధారులు అంటే పైకి ఎంతో వైభవంగా కనపడుతుందంట సమాధి, రంగులు అలుముకుని. కానీ సమాధి ఓపెన్ చేస్తే కుళ్ళిన శవాలు. అలా ఉండొద్దు క్రైస్తవుడు. క్రైస్తవుడు వేషధారిలా ఉండొద్దు, సున్నం కొట్టిన సమాధిలా ఉండొద్దు. ఒకటే, బయట అందంగా ఉంటే లోపల కూడా అందంగానే ఉండు. బయట క్రీస్తు అంటే లోపల కూడా క్రీస్తే ఉండు. మారొద్దు. అది నిలువురముగా ఉండనేడి. ఆతిథ్యము చేయ మరవద్దు. ఆతిథ్యము చేయ అంటే, ఆతిథ్యం అంటే ఏంటండి? లేని వారికి పెట్టడం అండి. అవసరంలో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టడం అండి. చూడండి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసి అనడండి. ఒకసారి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. ఏ సన్నివేశం? లోతు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు, అబ్రహాము దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత సంసోను తల్లిదండ్రులు ఉన్నారే, మానోహ అతని భార్య, వాళ్ళు దేవదూతకి ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇవన్నీ మనం చూస్తాం. ఆ వచ్చిన వాళ్ళకి ఏ కుటుంబం ఉందో వీళ్ళకి తెలియదు. దారిని పోయే దానీలు వాళ్ళు, నిజానికి దారిని పోయే దానీలు ఎవరో తెలీదు. ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కాదు, ఆ ప్రజలకు చెందిన వాళ్ళు కాదు. కానీ వస్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ఆతిథ్యం చెయ్యాలి. బయట ఉండిపోతామన్నారు లోతు కాలంలో వచ్చిన వాళ్ళు. వాళ్ళిద్దరూ వద్దు బయట ఉండద్దు, లోపలికి రావాలి, మీరు లోపలికి రావాలి, వీధిలో ఉంటే లోపలికి వచ్చేయాలి అని. ఎందుకు తీసుకెళ్ళాడు లోతు అని అంటే, ఆతిథ్యం చేసే అలవాటు. ఆతిథ్యం చేసే అలవాటు. అబ్రహాం అక్కడెక్కడో చూశాడు, ఎదురుగా పారిపోయాడు వాళ్ళ దగ్గరికి. రండి రండి. తెలియకేవే వాళ్ళు దేవదూతలకి ఆహారం పెట్టారు, ఆతిథ్యం చేశారు. దానికి తగిన ఫలం పొందారు కదా. దానికి తగిన ఫలం పొందలేదా? లోతు బ్రతకలేదా? తర్వాత అబ్రహాము ఆశీర్వదింపబడలేదా? ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకంటే చేసే సహాయం నువ్వు ఎప్పుడైతే నువ్వేమి ఆలోచించకుండా, ఏమి ఆశించకుండా చేసే సహాయం ఏదైతే ఉందో అది దేవునికి ఇస్తున్నావు. దేవుడు బాకీ నీకు, దేవుడు బాకీ మనకి. మనం ఆశించకుండా చేసే సహాయానికే దేవుడు బాకీ. ఏదో ఆశించి చేస్తే ఏమీ ఉండదు. నీ ఆశ అలా ఉంటుంది తప్ప దేవుడు అందులో ఇన్వాల్వ్ అవ్వడు. దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా నువ్వే చేసావు. నువ్వు ఏదో కోరికతో చేసావు సాయం, ఏదో ఆశించి చేసావు సాయం, ఇంకోటి ఏదో లబ్ధి కొరకు చేసావు. ఆ లబ్ధిని నువ్వు పొందుకో నీ సాధ్యం అయితే. ఇందులో దేవుడు ఇన్వాల్వ్మెంట్ లేదు. నీ అంతటి నువ్వు పడంతే. దేవుడు ఇన్వాల్వ్మెంట్ కావాలనంటే నువ్వు ఆశించనట్లు వీల్లేదు.
ఆశించడానికి వీల్లేదు. చేస్తే అయిపోయింది, ఇంకా అక్కడితో అయిపోయింది. ఇంకా చేసామనేటువంటి జ్ఞాపకం కూడా మనలో ఉండకూడదు. ఇంకా క్రింద దాని గురించి వెళ్దాం. మళ్ళీ ఈ క్రిందన ఇంకా చూసేద్దాం. 2వ వచనం దగ్గరికి వచ్చి చూసేద్దాం. ఏమంటాడనంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడండి? ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నాడండి. ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ గ్రీకు ఆంతర్య పదాల్లోకి వెళ్తే ఏమంటుంటే మనసుకు గుర్తు చేయడం అంట. జ్ఞాపకం చేయడం అంటే ఏంటి? చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. నా బంధకాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అండి. నేను పీటీ స్కూల్లో ఉన్నప్పుడు దీని గురించి చిన్న జ్ఞాపకం చేసుకోండి అంటే ప్రార్థన చేయమని అన్నాడు అక్కడ మా పెద్ద సార్. నేనన్నాను, కొంచెం ఆ వాక్యాలన్నీ చదివి, నాకు అప్పటికి ఎంత తెలియకపోయినా వాక్యాలన్నీ చదివి, సార్ ప్రార్థన మాత్రమే కాదు కదా, ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఈ విషయంలో అంటే, లేదు జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి? ప్రార్థన చేయమని అంతే అన్నాడు. అంత సింపుల్గా చెప్పేశాడు ఆ పెద్దయినా. కానీ అంత సింపుల్గా చెప్పలేదు ఇక్కడ. ఈ వాక్యం అంత సింపుల్ అయిన వాక్యం కాదు. వెనక్కి వెళ్ళిపోతే మనసుకు గుర్తు చేయి. ఏం గుర్తు చేయి? నీ మనసు కంటే నువ్వు అక్కడ ఉన్నావు. ఆ బంధకంలో ఎవరున్నారు? పలానా సుబ్బారావు, పలానా ఆయనో లేడు. ఆ బంధకంలో నువ్వే ఉన్నావు అని ఫీల్ అవు. ఆ బంధకంలో నువ్వే ఉన్నావు. పలానా ఆయన ఆకలితో ఉన్నాడు, అతను ఆకలితో లేడు, నువ్వే ఉన్నావు అని ఫీల్ అవు. నువ్వు ఉన్నావని ఫీల్ అవు. పలానా ఆయన మానసికమైనటువంటి బాధతో బాధపడిపోతున్నాడు, అతను బాధపడుతున్నాడు అని కాదు, నువ్వు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవు. నీ నొప్పిగా ఫీల్ అవు, నీ ఆకలిగా ఫీల్ అవు, నీ బాధగా ఫీల్ అవు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చదువుదాం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటావు? మనసుకు అనుక్షణం చెప్పు. వారి కష్టం తీరేంత వరకు ఏం చేయగలవు నువ్వు? మనసుకు చెప్తూ సాధ్యమైనంత సహాయం చేయగలవు. అంతకన్నా పెద్ద సహాయం ప్రార్థన చేయగలవు. నీ సాధ్యమైనంత సహాయం నువ్వు చేయగలవు. అంతకన్నా పెద్ద ప్రార్థన, పెద్ద సహాయం ఏంటంటే దేవునికి విజ్ఞాపన చేయడం. విజ్ఞాపన మాత్రమే కాదు కానీ చేతనైన సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకెయ్యాలి. మనం ఒక అడుగు ముందుకేయాలి. ఎందుకంటే మనం ఎందరో పేదలు ఉండొచ్చు, వాళ్ళకన్నా మనల్ని ముందుంచాడు దేవుడు. ఉంచలేదా? ఎందరో ఉన్నారండి. మనం ముందున్న వాళ్ళని చూసి ఆనందపడకుండా వెనకాల ఉన్న వాళ్ళని చూసి సంతోషపడాలి. దేవా, కొంతమందిని చూసినప్పుడు అండి, అలాగే మనం కాకినాడ ఈ ప్రాంతాలు వెళ్తున్నప్పుడు, కొన్ని ప్రాంతాలు వెళ్తున్నప్పుడు, ఈ మధ్య నేను వైజాగ్ ఎక్కువ వెళ్తున్నాను కదా, అక్కడ కనపడుతుంటారు. రోడ్డు పక్కన ఏముండదండి, చిన్న దుప్పటి లాంటిది కప్పేసుకుని అలా పడుకుని పోతూ ఉంటారు. ఎవరన్నా ఆహార పొట్లం తెస్తే దానికోసం ఎదురు చూస్తుంటారు. సాయంత్రం ఎదురుకి అలా బ్రిడ్జి మీద ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఏముండదు. వాళ్ళకన్నా ఒక పూరి గుడిసెలో బ్రతికిన వాడి జీవితం మిన్నే కదండి. పూరి గుడిసెలో బ్రతికిన వాడి జీవితం కన్నా ఓ పెంకిటింట్లో ఉంటున్నవాడి జీవితం మిన్నే కదండి. ఇలాగా మనకన్నా వెనకాల ఎందరో ఉన్నారు. ఇంకా వాళ్ళకన్నా ముందు మనం ఉన్నాం. సఖ్యమైతే వాళ్ళకు రూపాయి సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దయనీయ పరిస్థితి. కుటుంబాలు ఉండవు, ఉన్నా వదిలేస్తారు. ఎందుకో కొన్ని ఏవో కారణాలు ఉంటాయి, మనకు అన్నీ తెలకపోవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి మన కంటికి కనపడుతూ ఉంటుంది. ఆ పరిస్థితిని చూసినప్పుడు వాళ్ళని అలా కాకుండా, ఏమో అప్పుడు నీ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి ఏదైనా ఉపకారం చేయడానికి ప్రయత్నించు. ఒకటి మర్చిపోక, అక్కడ నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడు లెక్క కట్టి నీకు అప్పు తీర్చే రోజు ఉంటుందని మాత్రం మర్చిపోకు. మనం అలా చేసే సహాయం ఏదో క్షణం నీకు అందుతుంది. అవసరాన్ని బట్టి అండి. అవసరం నిందా చెప్పాను కదా, మనిషి అయితే అవసరాన్ని బట్టి ఇవ్వలేడు. నీకు అప్పున్నా ఇవ్వలేడు. ఇప్పుడు ఎక్కడండి అందలేదండి, పలానాడు ఇస్తున్నాడు ఇవ్వలేదండి అంటాడు. కానీ దేవుడు అలా అండక నీ అవసరంలో అలా వచ్చి ఆపద్ బాంధవుల్లా నీ ముందు నిలబడిపోతాడు అంతే. ఎందుకనంటే ఎక్కడో నువ్వు చేసిన సాయం. ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం దగ్గర యేసుప్రభు వారికి వాళ్ళు ఎదురుపడినప్పుడు జరిగినటువంటి సన్నివేశం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలిగొనుంటిని, మీరు నాకు
భోజనం పెట్టితిరి, దప్పికొనుంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశునై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఎవరో చెప్తుంది? రాజు. ఎవరో? మన రాజు అంటున్నాడు, నేను దిగంబరన ఉంటే నాకు వస్త్రం ఇచ్చావు, నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టావు, నేను దాహంతో ఉంటే నాకు నీళ్ళు ఇచ్చావు, నేను నివాసం లేక ఉంటే నాకు ఆశ్రయాన్ని కల్పించావు అంటున్నాడంట రాజు. అంటే ఆయన అలా అంటే 37వ వచనంలో అంటాడు, అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా నుండి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు దప్పికొనుండుట చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం అయిండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి అయిండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయిండుట చూచి రోగివై ఉండుటే ఆయనను, చెరసాలలో ఉండుటే ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అలాగే అడిగెదరు. అందుకు రాజు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాడు. మిక్కిలి అల్పులైన ఒక్కడికైనా మన జీవితంలో సహాయం చేసేటువంటి మనుషులుగా మనం ఉండాలి. నేను అంటుంటాను, ఇప్పుడు చెప్తున్నాను మీతో మాట, మనం సంపాదించేటువంటి సంపాదనలో మన స్థితిని బట్టి కొంచెం పక్కనట్టి, కొంచెం ఒక్క నెలకి ఒక 100 రూపాయలు పక్కన పెట్టుకో, ఆపదలో అవసరంలో ఉన్నవాడని అర్థమైన వాడికి అందులో నుంచి సాయం చేయి. అది సహాయంగా ఉంచుకొని ఇంట్లోనే. ఇది పూర్వం ఇశ్రాయేలీయులకు నేర్పించాడు దేవుడు, కొంచెం డబ్బు పక్కన పెట్టు అన్నాడు. దశమ భాగాలు మనం చదువుతాం. ఒకసారి మీకు చాలా నాళ్ళ క్రితం చెప్పాను, దశమ భాగాలు 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి. దేవుడికి ఇచ్చే దశమ భాగం ఉంది, ప్రయాణం కోసం నువ్వు దాచుకోవాల్సిన దశమ భాగం ఉంది, నీ ఇంటికి వచ్చే అతిథుల కోసం నువ్వు దాచుకోవాల్సిన దశమ భాగం. ఇలా 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి. 3 రకాల దశమ భాగాలు, ఒక్క దశమ భాగం కాదు. ఇందులో 3వ రకం దశమ భాగం ఇంట్లో ఉంచాలి. అది పరదేశులు వస్తారు, వాళ్ళకి ఆశ్రయం కల్పించు. బీదలు వస్తారు, వారికి ఆశ్రయం కల్పించు. దిక్కులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆశ్రయం కల్పించు. అందుకు ఆ 3వ దశమ భాగాన్నే నువ్వు వినియోగించాలన్నాడు. 3 దశమ భాగాలు అంటే ఎంత? 30 భాగాల 30th భాగం అండి. 3 10లే కదా, 30th భాగం చెప్పాడండి దేవుడు ఆ రోజు ధనం పక్కకు తీయడంలో. ఒక దశమ భాగం పక్కన పెట్టు, అది దేవునికి పట్టుకెళ్ళి ఇచ్చేయి. ఒక దశమ భాగం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు, ఖర్చులు, తినడానికి దారి చాలా దూరం కదా యెరూషలేము, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవారు. ఆ వెళ్ళడానికి రావడానికి పోవడానికి అవసరమైన ఖర్చులకి ఓ దశమ భాగం వినియోగించుకో, ఓ దశమ భాగం దేవునికి ఇచ్చే, ఓ దశమ భాగం ఎప్పుడు నీ ఇంట్లో నిల్వ ఉంచు. అది నీది కాదు, ఈ 3 నీ కాదు. ఈ ఇంట్లో నిల్వ ఉన్న దశమ భాగం బీదల కటాక్షం కొరకు, వారిని కనికరించడం కొరకు, దిక్కులేని వారి ఆదరణ కొరకు దాన్ని వినియోగించన్నాడు. మనం చెయ్యమండి. మనం సంపాదించే సంపాదనలో బీదల కోసం కొంచెం ఒక 100 రూపాయలు ఎంతో పక్కన పెట్టి, ఒక 100 రూపాయలు అవసరంలో ఉన్న వాడికి దాని నుంచి సాయం అందించాలండి. అలవాటు చేసుకోవాలి మనం. దేవుని పిల్లలం అంటే అన్నీ చేయాలండి. భక్తి మాత్రమే కాదు, భక్తి ఎంత బలంగా చేయడానికి ఇష్టపడుతున్నావో నైతికంగా నీ విలువ కూడా అంత గొప్పగానే ఉండాలి. క్రైస్తవులు అంటే విలువలు కలిగిన వాళ్ళని అర్థం. క్రీస్తుని ధరించిన వాడు క్రీస్తు విలువ కలిగి బ్రతికాడు. విలువ ఎక్కడైనా కోల్పోయాడు ఆయన. క్రీస్తు విలువ ఎక్కడా కోల్పోనివాడు ఆయన. ఆయన అంత విలువ కలిగి బ్రతికాడు కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఒక్కడగా నిలబడగలిగాడు. అదే విలువ కోల్పోయిన వాడైతే ఉంటాడా? ఏదో మూల మన దేశంలో మిగిలినట్టు మిగిలిపోను. విలువ కోల్పోయిన వాళ్ళే మన దేశంలో అందరూ, అందుకే ఇక్కడే మాత్రమే ఉంటారు, ఇక్కడ ఓవరాక్షన్ చేస్తారు. కానీ యేసుక్రీస్తు విలువతో నిలబడిన ఆయన అందుకే ప్రపంచానికి ఒక్కడగా నిలబడగలిగాడు. కాబట్టి ఆ విలువ మనం పెంచుకోవాలి. దాన్ని ఆధ్యాత్మికంగా నేను ప్రార్థన చేస్తానండి, ఆధ్యాత్మికంగా పాటలు పాడతానండి, దేవుని దగ్గరికి వెళ్తానండి, నేను దేవునికి అవసరాన్ని బట్టి నేను కానుకిస్తానండి, అయిపోయింది. అది ఆధ్యాత్మిక భక్తి, అది అయిపోయింది. నీ నైతిక విధానంలో నీ సహాయం ఎలాగుందో చూసుకోకసారి, నీ ప్రేమ ఎలా పంచగలుగుతున్నావో చూసుకోకసారి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్యారెక్టర్ మనకు ఉండాలి. మన సంపాదనలో కొంచెమైనా బీదల యొక్క పోషణకు పక్కన పోనీ ఆ నెలకు ఎవరు కనపడలేదు అలాగే ఉంచు. అది నీది కాదు. మళ్ళీ ఉంచు. 100 కదా 100 అనుకుంటాం మనం. ఆ 100 అలానే ఉంటుంది. మళ్ళా 100 ఇంకోటి పెట్టాల్సింది నువ్వు అక్కడ. ఎందుకంటే ఆ ముందు నెలలో నీకు కనిపించలేదు తగిన వారు, దాన్ని పొందుకునే ఉంటే ఆ అర్హత కలిగిన వారు, ఇంకొక 100 పెట్టు, 200 అవుతుంది. అలాగుంచు. అట్టి అవసరంలో నీకు కనబడిన వారు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్టి అవసరంలో కనబడిన వాళ్ళు ఉంటే అక్కడ సహాయం చేయి. నీ స్థితిని బట్టి సహాయం చేయి.
ఒకవేళ నీ ఇంటి పరిధిలో కనపడితే నీ స్థితిని బట్టి సాయం చేయి, కానీ సాయం చేసే నిధిని మాత్రం పక్కన పెట్టుకోవడం అలవాటు చేసుకోండి దయచేసి ఈ రోజు నుంచి. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయంటే చెయ్యి, తప్పులేదు. కానీ ఉండవేమో అనే భయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నిధి పక్కన ఏర్పాటు చేయి. నిధి పక్కన ఉంచు, సహాయ నిధిగా కొంచెమే ఉంచు. అది యెహోవాకు అప్పిచ్చే ధనం అని గుర్తుపెట్టుకో. యెహోవాకు అప్పిచ్చే ధనం అని గుర్తుపెట్టుకో. ఇంకొక మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, ఇది ఇంకొక స్టెప్ ముందుకేసి ఇక్కడ పౌలు చెప్తాడు రోమ సంఘంతో మాట్లాడుతున్న సందర్భంలో 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, 12వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అన్నాడు. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా, ఈ లెవెల్లో ఈ బ్యాచ్ ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరో? సంఘం. ఎవరండి? ఇప్పటి వరకు మనం అలా అంతా చూసాం, ప్రపంచవ్యాప్తంగా చూసాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంది. ఎవరో? సంఘం. ఎందుకంటే మనం ఇంత వాక్యం ఉన్న తర్వాత దృష్టి అంతా బయటికి పోతుంది. ఇక్కడ ఎవడన్నా ఇంట్లో ఉన్నవాళ్ళు మర్చిపోతాం. ముందు మనం ఇంత వాక్యం ఉన్నాం కాబట్టి అలా ఎదిగేస్తాం భూవంతాను, ఇంట్లో పేదోడు మర్చిపోతాం. కాబట్టి ఇది కూడా చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. 15వ వచనంలో అంటాడు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. ఇదంతా ఈ వెర్సెస్ అంతా ఎక్కడంటే సంఘం మధ్యలో జరిగేది. ఇది ప్రపంచానికి కాదు చెప్తుంటా, మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రపంచానికి కాదు చెప్తుంటా, సంఘం మధ్యలో ప్రేమ గురించి చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం ముందు విన్నదంతా మొత్తం ఓవరాల్గా యూనివర్సల్గా అది, కానీ ఇది మాత్రం స్థానికంగా సంఘం కోసం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల అవసరాల్లో ఒకవేళ నీవు దగ్గర ఉన్న స్థానికుల్లోనే ఎవరు అవసరాలు ఉండొచ్చేమో, ఆపదలు ఉండొచ్చేమో, నీ తగిన సాయం చేయడానికి నువ్వు ముందుకి అడుగులు. ఇది కుటుంబంలో చేసుకునేది. ఇంకొకటి, అదే కుటుంబంలో సంతోషించు వారితో సంతోషించు, ఏడ్చు వారితో ఏడువు, ఒకరితో ఒకడు మనస్సు కలిసి, అప్పుడే ఒకరితో ఒకడు మనసు కలిసి ఉన్నప్పుడే వాడి సంతోషం నా సంతోషం అవుద్ది, వాడి బాధ నా బాధ అవుద్ది. ఆడేడో ఎవడో నేనెవడో అన్నాను అనుకో, ఆడేడు పాడితే నా సంతోషం నాదే, ఆడు సంతోషం ఆడితే నా ఏడుపు నాదే, వేరైపోయాం. కానీ ఇక్కడ వేరు చెప్పలేదు దేవుడు, వేరు చెప్పలేదు. మనస్సు ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండండి. ఇది పరిశుద్ధులకు ఇది బలమైన ఆయుధం. ఐక్యత అనేది బలమైన ఆయుధం. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరం అన్నాడు దేవుడు. ఆ మేలుని మనోహరాన్ని మనం పొందుకోవాలనంటే మనసు కలిసి ఉండాలి ఒకరితో ఒకరికి. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనల్ని దౌర్భాగ్యుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా యాకోబు పత్రిక రాసిన సందర్భంలో ఆయన కూడా అంటాడు, దిక్కు లేని వారిని, విధవరాండుల్ని వారి యొక్క ఆపదల్లోనూ వారి అవసరాల్లోనూ పరామర్శించాలి అని. పరిస్థితి మనం నేర్చుకోవాలి. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదో చెయ్యాలి. దేవుడు చెబుతున్నాడు, మనం ఏమైనా చేయగలుగుతున్నావా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదో చెయ్యాలి, ఏదో సహాయం చేయగలిగితేనే దేవుని ఇంట్లో మనం ఉన్నవారం అవుతాం, దేవుడికి మనం అప్పిచ్చిన వారం అవుతాం. మన అవసరాల్లో చేతులు చాచిన అవసరం లేదు, మోకరిస్తే సరిపోద్ది. మనం ఏ సాయం చేయని వాడు చేతులు చాపాలి ప్రపంచానికి. అదే నువ్వు సహాయ గుణం కలిగిన వాడు మోకరిస్తే సరిపోద్ది. ఎందుకంటే నీ ముంగిటకు ప్రభువే వస్తాడు, ఎందుకంటే ఆయన నీకు బాకీ ఉన్నాడు. ఇది మన మనస్సులో బలంగా ముద్రించాలి. సాధ్యమైనంత మట్టుకి సహాయం చేసే గుణాన్ని అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి బేదలకు అప్పిచ్చేవాడు, ఈ బేదలకు ఎవడండి? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి కనికరింపబడి వారు ధన్యులు, వారు కనికరాన్నే పొందుతారు. అది దేవుని కనికరం. ఇది గంటుండే కనికరం, అది ఎటర్నల్, శాశ్వతము, నిత్యం ఉండే కనికరాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి అట్టి కనికరంలో మనం అభివృద్ధి చెందాలని, కనికరాన్ని ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనందరం హెచ్చరిక పొందుతూ నా మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ నా హృదయపూర్వకం.